కొంతమంది వాళ్ళకి వారే సెట్ చేసుకుంటారు షోల్డర్ని. నా షోల్డర్ జారేస్తే నేనే సెట్ చేసుకోమని చెప్తాను. సెకండ్ థింగ్ ఏంటంటే కొన్నిసార్లు డిస్లొకేట్ అయ్యేటప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రిసైడ్ సెట్ చేసుకుంటుంటారు. కానీ ఇలా రిపీటెడ్గా డిస్లొకేట్ అయ్యేటప్పుడు దీంట్లో సమస్య ఏర్పడుతుందంటే బోన్ డిస్లొకేట్ అయ్యేటప్పుడు రెండు బోన్స్ మధ్యలో రాపిడి ఉంటుంది, ఫ్రిక్షన్ ఉంటుంది. ఈ రాపిడి వల్ల ఇక్కడ బోన్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఎప్పుడు డిస్లొకేట్ అవుతుందంటే చెయ్యి పైకి ఎత్తేటప్పుడు ఈ పొజిషన్లో, లేదా ఏదైనా త్రో చేసేటప్పుడు, స్పోర్ట్స్ ఆడేటప్పుడు కావచ్చు, ఏదైనా జిమ్కి వెళ్ళి జిమ్లో హెవీ షోల్డర్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కావచ్చు. ఇటువంటి సందర్భాలు అంటే చెయ్యి ఓవర్ హెడ్ మూవ్మెంట్ చేసేటప్పుడు డిస్లొకేట్. షోల్డర్ డిస్లొకేషన్ గురించి ఒకసారి చెప్పండి. ఈ షోల్డర్ డిస్లొకేషన్ అంటే ఈ బాల్ అనేది ఏదైతుందో ఈ సాకెట్ నుంచి బయటకు రానా డిస్లొకేషన్ అంటే ఉన్న పొజిషన్ నుంచి బయటకు వచ్చేస్తుంది అంటే డిస్లొకేషన్ అంటారు అనమాట. ఇది ఎక్కువగా యంగ్స్టర్స్లో కనిపిస్తుంది. ఈ అంటే 15 ఏళ్ళ నుంచి 30-40 ఏళ్ళ వయసు లోపల కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా స్పోర్ట్స్ ఆడేవాళ్ళు కావచ్చు, కొన్ని సందర్భాల్లో యాక్సిడెంట్స్లో కూడా జరగవచ్చేది. బట్ యంగర్ ఏజ్ గ్రూప్లో ఎక్కువ కనిపిస్తుంటుంది. వీళ్ళు ఏమవుతుందంటే ఈ షోల్డర్ చుట్టూ ఇందాక నేను చెప్పినట్టు ఈ క్యాప్సూల్ అనేది ఉందో దీన్ని క్యాప్సూల్ అండ్ లాబ్రమ్ అంటాం. ఈ క్యాప్సూల్ అండ్ లాబ్రమ్ అనేది బాల్ చుట్టూ కవర్లా ఉంటుంది, ప్రొటెక్టివ్ కవర్లా ఉంటుంది. ఈ పడిపోయేటప్పుడు స్పోర్ట్స్లో కావచ్చు, యాక్సిడెంట్స్లో కావచ్చు, దెబ్బలు తగిలినప్పుడు ఏమవుతుందంటే ఈ కవర్ డ్యామేజ్ అవుతుంది. ఈ కవర్ డ్యామేజ్ వల్ల బాల్ బయటకు వచ్చేస్తుంది. అంటే మీరు సింపుల్గా చెప్పాలంటే ఫ్రోజన్ షోల్డర్కి ఆపోజిట్ ఇది. ఫ్రోజన్ షోల్డర్ కవర్ బాగా బిగిసిపోతుంది. ఇందులో ఈ కవర్ బాగా డ్యామేజ్ అయ్యి లూజ్ అయిపోతుంది. ఆ లూజ్ అయిపోవడం వల్ల బాల్ బయటకు వస్తుంది. సో వీటిలో ఏంటంటే ఫస్ట్ టైం జారేటప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ ఎవరో సెట్ చేస్తారు, దాన్ని సెట్ చేసినాక జాయింట్ పొజిషన్కి వచ్చేస్తుంది, పెయిన్ తగ్గిపోతుంది వాళ్ళకి. చాలామందికి ఏంటంటే నాకు ఆల్రెడీ జాయింట్ సెట్ అయిపోయింది, తగ్గిపోయింది అనుకుంటారు. కానీ చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే ఎస్పెషల్లీ యంగర్ ఇండివిడ్యూస్లో ఈ డ్యామేజ్ హీల్ కాదు. ఈ క్యాప్సూల్ అండ్ లాబ్రమ్కి అయిన టేరు హీల్ కాదు. హీల్ కాకపోవడం వల్ల వీరికి ఈ షోల్డర్ లోపల డిఫెక్ట్ ఉండిపోతుంది. ఈ డిఫెక్ట్ ఉండడం వల్ల వీరికి అప్పుడప్పుడు షోల్డర్ డిస్లొకేట్ అవుతుంటుంది. దీన్ని రికరెంట్ డిస్లొకేషన్ ఆఫ్ షోల్డర్ అంటాం. అంటే అప్పుడప్పుడు ఆన్ అండ్ ఆఫ్ డిస్లొకేట్ అవుతుంది. సాధారణంగా ఎప్పుడు డిస్లొకేట్ అవుతుందంటే చెయ్యి పైకి ఎత్తేటప్పుడు ఈ పొజిషన్లో, లేదా ఏదైనా త్రో చేసేటప్పుడు, స్పోర్ట్స్ ఆడేటప్పుడు కావచ్చు, ఏదైనా జిమ్కి వెళ్ళి జిమ్లో హెవీ షోల్డర్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కావచ్చు. ఇటువంటి సందర్భాలు అంటే చెయ్యి ఓవర్ హెడ్ మూవ్మెంట్ చేసేటప్పుడు డిస్లొకేట్ అవుతుంది. సో కొంతమంది ఏమనుకుంటారంటే నాకు అప్పుడెప్పుడు 1 or 2 డిస్లొకేట్ అయింది, నాకు ప్రస్తుతానికి డిస్లొకేట్ కావట్లేదు కనుక నాకు డిస్లొకేషన్ ప్రాబ్లం లేదనుకుంటారు. ఇది చాలా సందర్భాల్లో ఎవరికైతే మోర్ దెన్ వన్స్ అంటే 2-3 times 3 times డిస్లొకేట్ అయిందో వీళ్ళు రికరెంట్ డిస్లొకేషన్ పేషెంట్స్ అంటాం. వీరికి ఎప్పటికప్పుడు డిస్లొకేట్ కాకపోయినా కూడా ఈ డ్యామేజ్ అనేది ఉంటుంది. అది ఎప్పుడు డిస్లొకేట్ అవుతుందంటే కొన్ని సందర్భాల్లో నేను చెప్పినట్టు స్పోర్ట్స్ ఆడేటప్పుడు కావచ్చు, అది చెయ్యి బాగా పైకి ఎత్తేటప్పుడు కావచ్చు, కొన్ని సందర్భాలు నిద్రలో కూడా జరగచ్చు. కొంతమంది నిద్రపోయేటప్పుడు చెయ్యి తల వెనక పెట్టుకునే పొజిషన్లో కూడా జరగచ్చు. అంటే బిలో 90 degree పొజిషన్లో డిస్లొకేట్ కాదు. సో కొంతమంది ఏమనుకుంటారంటే నాకు డిస్లొకేట్ కావట్లేదు, ఇంతకుముందు 2-3 times అయింది కానీ ఇప్పుడు కావట్లేదు కనుక నాకు డిస్లొకేషన్ ప్రాబ్లం లేదనుకుంటారు. ఇది ఒక అపోహ. ఎందుకంటే సాధారణంగా ఎవరికైతే 2-3 సార్లు డిస్లొకేట్ అయిందో దాని అర్థం ఏంటంటే భుజాన్ని స్టెబిలైజ్ చేసే స్ట్రక్చర్స్ డ్యామేజ్ అయ్యాయి. అవి క్యాప్సూల్ అండ్ లాబ్రమ్ అంటాం. ఈ స్ట్రక్చర్స్ డ్యామేజ్ వల్ల డిస్లొకేట్ అయింది. అందువల్ల 2-3 times డిస్లొకేట్ అయిందంటే వారికి 20 times డిస్లొకేట్ అవ్వచ్చు, 100 times డిస్లొకేట్ అవ్వచ్చు. ఎన్నిసార్లు డిస్లొకేట్ అవుతుంది, ఎంత ఫ్రీక్వెంట్గా డిస్లొకేట్ అవుతుందండి పేషెంట్ యొక్క ఏజ్, పేషెంట్ చేసే యాక్టివిటీస్ మీద ఆధారపడి. యంగర్ ఇండివిజువల్స్ ఎవరైతే యాక్టివ్గా ఉండి స్పోర్ట్స్ ఆడుతుంటారో వాళ్ళకి ఫ్రీక్వెంట్గా డిస్లొకేట్ అవుతుంది. ఓల్డర్ ఇండివిజువల్స్ 40+, 50+లో ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉండే వారికి, ఈ స్పోర్ట్స్ ఆడిన వాళ్ళకి డిస్లొకేషన్ ఛాన్స్ తక్కువ ఉంటుంది. బట్ యూజువల్గా ఒకసారి డ్యామేజ్ అయినాక మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్కి ఆ డిఫెక్ట్ ఉంటుంది షోల్డర్. సో ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి మల్టిపుల్ టైమ్స్ డిస్లొకేట్ అవుతాను కూడా కొన్నిసార్లు వీళ్ళు సరైన శ్రద్ధ తీసుకోవాలి. కొన్నిసార్లు అవసరమైనప్పుడు కొంతమంది వాళ్ళకి వారే సెట్ చేసుకుంటారు షోల్డర్ని. నా షోల్డర్ జారేస్తే నేనే సెట్ చేసుకోమని చెప్తాను. సెకండ్ థింగ్ ఏంటంటే కొన్నిసార్లు డిస్లొకేట్ అయ్యేటప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రిసైడ్ సెట్ చేసుకుంటుంటారు. కానీ ఇలా రిపీటెడ్గా డిస్లొకేట్ అయ్యేటప్పుడు దీంట్లో సమస్య ఏర్పడుతుందంటే ఈ బోన్ డిస్లొకేట్ అయ్యేటప్పుడు రెండు బోన్స్ మధ్యలో రాపిడి ఉంటుంది, ఫ్రిక్షన్ ఉంటుంది. ఈ రాపిడి వల్ల ఇక్కడ బోన్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ రిపిటేటివ్గా డిస్లొకేట్ అయ్యి ఈ జాయింట్ లోపల కార్టిలేజ్ డ్యామేజ్ అయ్యి జాయింట్ అరిగే అవకాశం ఉంటుంది. దీన్ని షోల్డర్కి సంబంధించి ఇన్స్టెబిలిటీ ఆర్థ్రోపతి అంటాం. అంటే అన్స్టేబుల్ షోల్డర్ వచ్చిన ఆర్థరైటిస్ని ఇన్స్టెబిలిటీ ఆర్థ్రోపతి అంటాం. ఇది యంగర్ ఇండివిడ్యూల్స్ వస్తుంది. అంటే సాధారణంగా షోల్డర్ ఆర్థరైటిస్ అనేది 60+, 70+లో రావాలి. బట్ ఇటువంటి సమస్యను అసెస్ చేయడం 30+, 40+లో కూడా కొన్ని సందర్భాల్లో జాయింట్ అరిగే అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఎవరికైతే రికరెంట్ డిస్లొకేషన్ షోల్డర్ అంటే మల్టిపుల్ టైమ్స్ షోల్డర్ జారుతా ఉందో వారు అసెస్ చేసుకోకుండా దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవాలి. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.